అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీనివాస్. ఈ వీడియో చేయడానికి గల కారణం, కొందరు వ్యక్తులు మాత్రమే ఎగతాళి చేసి మాట్లాడుతుంటారు. రూపాయి బ్లేడు మీకేం ఖర్చు ఉంటుంది, ₹1 బ్లేడే కదా, ₹40 తీసుకుంటారు, ₹50 తీసుకుంటారు, ఎందుకు ఇట్లా అనేసి 150 తీసుకుంటారు కటింగ్ షేవింగ్ చేసి అని కొందరు మాత్రమే ఎగతాళి చేసి మాట్లాడుతుంటారు. ఆ కొందరి గురించే ఈ వీడియో. ఒక్క మాట అనే ముందు ప్రతి మనిషికి ఒక మనస్సు అనేది ఉంటుంది. ఆ మాట అంటే ఎంత బాధపడుతుంది అని ఆలోచించుకొని అంటే బాగుంటుంది. ₹1 బ్లేడు మాత్రమే పని చేయదు. పని చేయాలంటే ఒక కార్మికుడు కావాలి. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి చేస్తేనే పని అవుతుంది. ఇప్పుడు గడ్డం చేయాలంటే గడ్డం చేయాలి, ముఖం కడగాలి, ముక్కులెంటికలు తీయాలి, చెవులెంటికలు కట్ చేయమంటారు కొందరు, సంకలెంటికలు తీయమంటారు, కాళ్ళ గోర్లు తీయమంటారు. ₹50 ₹40. ₹1 బ్లేడే అయిందా? శ్రమ లేదా? శ్రమను గుర్తించరా? మేము మధ్యతరగతి కుటుంబాలు మావి. మేము కూడా చేసుకుంటేనే జీవితాలు గడుస్తుంటాయి. మాకు షాపులల్లో మంగళోళ్ళని తక్కువకి సబ్సిడీకి ఇయ్యరు. మీరు ఎలా కొనుక్కుంటారో ప్రతిదీ మేము అలాగే కొనుక్కోవాలి. ప్రతి వస్తువు మీకు ఎంతకు అమ్ముతారో మాకు కూడా అంతకే అమ్ముతారు. అంతేగాని ₹1 బ్లేడ్ అంటే ఆ ₹1 బ్లేడ్తోనే పని అయిపోతుందా? మా శ్రమ గుర్తించరా? ₹1 బ్లేడ్ వేస్తే అయిపోతుంది, ₹50 తీసుకుంటారు. ఒక చిన్న విషయం చెప్తా, ఆలోచించుకోరు. కటింగ్ షేవింగ్ అంటాం కదా, కటింగ్ షేవింగ్కి తలకాయ ఇచ్చిపోతారా? తలకాయ ఇచ్చిపోతే మరి తలకాయ ఇచ్చిపోయినాం, వచ్చేవారికి ఏమేమో వేసి పెట్టిండు అన్న, నేను అది చేసినా ఇది చేసినా ఒక 350 అయినాయి, 500 అయినాయి తీసుకునే పని కాదు కదా మా పని. ఏది ఉన్నా ఫేస్ టు ఫేస్ మేము ముఖం గట్టే చేయాల్సిన పని, ముఖం గట్టే మాట్లాడుతూ చేసే పని. అంతేగాని ఏం దాచిపెట్టి ఎత్తుకపోయే పని కాదు కదా. హేళన చేసి మాట్లాడడం ఈజీ. ఒక వ్యక్తిని హేళన చేసి మాట్లాడడం ఈజీ కొందరికి, కానీ మాట్లాడే ముందు ఆ మనిషికి మనసు ఎంత గాయమవుతుందని ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది కదా. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు హాస్పిటళ్ళు వచ్చినాయి. ఇంతకుముందు హాస్పిటళ్ళు లేనప్పుడు మా అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ పూర్వకాలంలో ఇంటికి వచ్చి మంత్రసాని అంటారు, కాన్పులు చేసేవాళ్ళు. ఫస్ట్ వాళ్ళ చేతి నుంచి మీ చేతుల వరకు వచ్చేటిది. ఇప్పుడు హాస్పిటళ్ళు వచ్చినాయి. సరే, మారుతున్న యుగాన్ని బట్టి కాలాన్ని బట్టి మనం మారుతున్నాం, మంచిదే. కానీ ₹1 బ్లేడు అని మాట్లాడుతూ ఎగతాళి చేసేవాళ్ళు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మా పని గురించి కానీ మా గురించి కానీ తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే మాది ఎట్లా అంటే పొద్దుగాల 6 గంటలకు అన్ని పనులు లేక కొన్ని 10 గంటలకు పోతారు, కొన్ని 9 గంటలకు. మాది పొద్దుగాల 5 గంటల నుంచి కొందరు 6 గంటలకే షాపులు తీస్తాం. పిల్లలు లేవ ముందుకు షాప్కి వస్తాం. మేము పోయే వరకు షాప్కి 10 అవుతుంది. పిల్లలు పడుకుంటారు. మేము పిల్లలతో మాట్లాడలేము, పిల్లల్ని ఒక దగ్గర స్కూల్కి వెళ్ళి దింపలేము, ఎందుకంటే గిరాకీ పోతుందని షాప్కి వచ్చి ఉంటాం. అయినా సరే మేము ఏది ఉన్నా కూడా చీదరించుకోకుండా మన మనిషి అని కటింగ్ కానీ షేవింగ్ కానీ చేస్తాం. ఏ మనిషికి ఏ రోగం ఉందని ఆలోచించం. మనోడు అని మేము ముందుకు వస్తాం. ₹50 ₹40 షేవింగ్ చేస్తాం, అంతేగాని చీదరించుకోము. చీదరించుకునే కులం కాదు మాది, నాయి బ్రాహ్మణుల కులం. అరే ₹1 బ్లేడ్ అని ఎగతాళి చేస్తున్నారు. ₹1 బ్లేడ్తో అయిపోతుందా అన్న పని? ఆ ₹1 బ్లేడ్ అయితే ఈ షాపు ఇప్పుడు కిరాయిలు ఉంటాయి, మాకంటూ అప్పులు ఉంటాయి అన్న. ఒక్కసారి ఆలోచించండి. ₹1 బ్లేడ్ అనేటోళ్ళకి చెప్తున్నా, గడ్డం చేయాలి, ముక్కులెంటికెళ్ళి తీయాలి, సంకలెంటికెళ్ళి తీయాలి, కాళ్ళ గోర్లు తీయాలి, ముఖం కడగాలి, పక్కు ఉంటుంది. ఆ పక్కు కూడా సరే మేము చీదరించుకోకుండా తీస్తామన్న ముక్కులెంటికలు. అది ఆలోచించాలన్న అనే ముందు మాట. ఆ మాట అనడం ఎంతో సులువు. ₹1 బ్లేడ్తో మీరేంద్రా బాగున్నారు. ఎవరి బాధలు వాళ్ళకుంటే అన్న, ఎవరి కష్టాలు వాళ్ళకుంటే అన్న,
ఇప్పుడు ప్రతి మనిషికి పేద కుటుంబం అంటేనే, మధ్యతరగతి కుటుంబం అంటేనే కష్టాలతో కూడుకున్న కుటుంబాలు, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు మాలో కూడా ఎన్నో ఉన్నాయి. ఏదో బయటికి నవ్వుతూ ప్రేమతో ఇక్కడ మాట్లాడుతుంటాం కానీ లోపల ఆవేదన ఎవరిది వాళ్ళకే ఉంటుందన్న. అనడం ఎంతసేపు అన్న, ఎవరినైనా అనడం ఈజీ, అనడం ఈజీ, కానీ ఆ మనసు ఎంత బాధపడుతుందని ఆలోచించుకోవాలి కదా ఒక ముందు అనే ముందు. కొందరు ఉండొచ్చన్న, ఉన్నోళ్ళు 90% మేము చేసుకొని బ్రతికే వాళ్ళమే అన్న, చేసుకొని బ్రతికేటోళ్ళం మేము. అంతేగాని ఏదో ఎగతాళి చేసి మట్టు మాట్లాడకండి అన్న. ఇంకో విషయం చెప్తా, మాది 40-45 సంవత్సరాలు వస్తే కళ్ళు కనబడవు, కళ్ళు మబ్బులు ఉంటాయి. మాది వృత్తి ఎట్లాంటిదంటే నైపుణ్యత కలిగిన చేతి వృత్తి అన్న. చూసి కళ్ళల్లో చూపు తక్కువైపోతుంది. అయినా ఇంట్లో ఉంటే పూట గడవదు, చేసిన అప్పులు తీరవు, మిత్తిల మీద పడతాయి. అయినా కూడా అన్నిటికీ భరించుకొని మన వృత్తి మాకు ఈ పని తప్ప వేరే పని రాదు కదా. చిన్నప్పటి సంది మా తల్లిదండ్రులు ఇదే పని నేర్పించారు, ఇదే పని నేర్చుకున్నాం, ఇదే పని చేస్తున్నాం. మా పిల్లలకు కూడా అంతో ఇంతో ఈ పనే నేర్పిస్తున్నాం. కానీ కొందరు ఎగతాళి చేసినట్టు మాట్లాడుతూ కటింగ్ కట్టడానికి 150 రూపాయల, 200, 170 గంతగనమ్మా అన్న. మీకు అంత ఘనం అనిపిస్తుంది, మేము చేసే సేవ ఎంత చిన్నగా అనిపిస్తుంది అన్న. ప్రతి విషయం చెప్తున్నా కదా. ఏదైనా ఇప్పుడు హోటల్లో చర్చలు జరుగుతాయి, మళ్ళీ చర్చలు జరగాలంటే మంగళ షాపుల నుంచి జరుగుతాయి. మంగళ షాపులు లేకపోతే హోటల్స్లో మాత్రమే చర్చలు జరుగుతాయి దేని విషయం గురించి అయినా. ఎందుకంటే మంగళ షాప్కి వ్యక్తులకు ఉన్న సంబంధం చాలా దగ్గర సంబంధాలన్నా, ఫ్రెండ్షిప్లో కానీ ఏ విధంగానైనా. కొందరు మాత్రం ఎగతాళి చేసి మాట్లాడతారు. రూపాయి బ్లేడు, కటింగ్ అడ్డం 150 రూపాయల, గంతగనమా అని అన్న. 150 రూపాయలు మీకు ఎక్కువ అనిపిస్తుందేమో, మేము చేసే పనికి మాకు 150 రూపాయలు తక్కువనే అన్న. అయినా కూడా సరే సరిదిద్దుకొని కొంచెం ఎక్కువనో తక్కువనే చేస్తాం, చేయడానికే మేమున్నాం, మీకు సేవలు చేయడానికే మేమున్నామన్నా. మీరు మా దేవుళ్ళు. ఎట్లా అంటే కస్టమర్లే మాకు దేవుళ్ళు అన్న. మీరు వస్తేనే మాకు పని కలిగితేనే మా ఇల్లు గడుస్తుంది. అట్లా అని చీప్గా తీసేయకండి అన్న. కొందరు చీప్గా తీసేయకూడదు మమ్మల్ని కూడా గుర్తించండి. ఎందుకట్లా కళ్ళు కనబడవన్నా. 45 సంవత్సరాలు దాటితే మబ్బులు ఉంటాయి. ఇంట్లో రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు. ఈ రోజులలో పిల్లల్ని చదివించాలంటే ఎల్కేజీ పిల్లగానికి మామూలుగా ఎంత లేదన్నా 10 నుంచి 15 వేలు ఉన్నాయి చిన్న స్కూళ్ళల్లో. అంత కూడా చదివించుకోలేము మేము. అయినా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాం. కొందరం బాధపడట్లేదు, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా. కొందరు ఎగతాళి చేసి మాట్లాడడం చాలాసార్లు విన్నాను. ఎన్నిసార్లు విన్నాను ఇలా మాట్లాడుతుంటాను. నాతో కూడా చెప్తే కొన్నిసార్లు వాళ్ళకి నచ్చ చెప్పడం కూడా జరిగింది. ఇట్లా అనొద్దు, ఇట్లా అంటే మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి వృత్తి వాళ్ళకు గొప్పది ఉండాలి, ఎవరి కష్టం వాళ్ళకు ఉండాలి. అంతేగాని ఒకరిని కించపరిచినట్టు మాట్లాడడం సబబు కాదు. ఇంకనైనా అట్లా మాట్లాడే వాళ్ళు మనసు మార్చుకొని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజులలో బ్రతకాలంటే భార్యాభర్త పని చేసినా బతకలేని పరిస్థితులలో ఉన్నాం. మేము పొద్దుగాల 6 గంటలకు వచ్చి రాత్రి 10 గంటల దాకా ఇక్కడ ఉంటాం. కొన్ని సమయాలలో మనిషి పుట్టినప్పుడు మనిషి బ్రతుకున్నప్పుడు ఏదో ఒక పని ఉంటుంది. అటువంటి ఎన్నో తగ్గించుకొని ఏదో అవసరాలు ఉంటే పోతుంటాం. చుట్టాలలో మంచికి చెడుకు పోతుంటాం. కొందరు అంటారు వానికి ఎక్కువై బలిసి బంద్ చేసిన షాపు, పైసలు ఎక్కువైనాయి అన్న. పైసలు ఎక్కువై షాప్ బంద్ చేయరన్న. ప్రతిదానికి పైసలు ఎక్కువై బంద్ చేసేది ఉంటే మా కింద కార్లు ఉండేటి, కార్లలో తిరిగేటం. ఇప్పటికీ బండ్లు చక్కగా లేవు మా దాంట్లో. ఏదో ఉన్నాయంటే ఉన్నట్టు ఉన్నారు కొందరు. అంతేగాని ఏదో అనేసేసినాం అయిపోయింది అంటే అయిపోతుందా అన్న. బండ్లు సైకిళ్ళ మీద కూడా పోయేటోళ్ళు ఉన్నారు, కొందరు రోడ్ల మీద చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మేము బయట పోతే వానికి మస్తు పైసలు ఉన్నాయి తిరుగుతున్నాడు అనుకో అన్న. కుటుంబాలలో ఎన్నో బాధలు ఉంటాయి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. దానికి
ఇప్పుడు మా కుటుంబంలో మంచి ఉంటే మేమే పోవాలి, చెడు ఉన్నా మేమే పోవాలి, దానికి షాప్ బంద్ చేసుకొని పోవాల్సి వస్తుంది. దానికి మీరు ఎట్లా ఊహించుకుంటారన్న? వాడు బలిసిపోయిండు, ఎక్కువ అయిపోయిండు, అట్లా అనుకోవడం కరెక్ట్ కాదన్నా. అట్లా అనుకునేటి వాళ్ళకి చెప్తున్నా, అట్లా అనుకోకండి ప్లీజ్. మా నైపుణ్యతను గుర్తించండి అందరినీ కోరుకుంటున్నాను. నమస్తే.